సో కాసేపటి క్రితమే తెలంగాణ సాంస్కృతిక శాఖ సంబంధించినటువంటి అధికారులకు సైతం కూడా ఒక విన్నపించడం జరిగింది. ఉద్యమకారులంతా కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని పెట్టినట్టయితుంటే మేము ఎందరికైనా సిద్ధమే అని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నారు. ఒకసారి పృథ్వీతో మాట్లాడదాం. ఏంటిదని ఈ రోజు లోపలికి పోయి కలవడం జరిగింది. ఏంటి దీంట్లో ఉన్నటువంటి అంశం ఏంటిది, మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఇప్పుడు ఇక్కడ వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులకు పెట్టేది పోయి తెలంగాణ ప్రాంత అస్తిత్వం కాపాడేందుకు జైళ్ల పాలై వాళ్ళ సర్వం త్యాగం చేసినటువంటి వాళ్ళ విగ్రహాలు వదిలిపెట్టి ఈ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టే తొందర ఏమొచ్చింది? అది పెట్టకండి. ఇప్పుడే మీరు ఆ ప్రయత్నాన్ని విరమించుకోండి. ఆపండి ఇప్పటికైనా, కానీ ఇంకా టైం ఉన్నది. రేపు చేస్తారట, మరి ముఖ్యమంత్రి వచ్చి చేస్తారట. అట్లనే వెంకయ్య నాయుడు వాళ్ళందరినీ పిలుచుకొచ్చి చేస్తామని చెప్పేదో పెట్టి పెద్ద ఎత్తున ఇన్విటేషన్ కూడా ఉన్నది. సో చేస్తున్నారు కనుక దాన్ని ఆపాలే ఇప్పటికైనా అని చెప్పని విజ్ఞప్తి చేసినందుకు అని చెప్పి మేము లెటర్ ఇచ్చినాం. అంటే మొదటి నుంచి కూడా సో ఈ విగ్రహ ఆవిష్కరణ అవుతుంది, విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు అన్నప్పటి నుంచే ఫైటింగ్ చేస్తున్నారు. సో ప్రెస్ మీట్లు కూడా చాలా పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మీ సంబంధించిన మీటింగ్ల పట్ల ఎక్కడ కూడా స్పందించకపోగా మీరేం చేస్తారు అన్నట్టుగానే ఆ విగ్రహాన్ని వాళ్ళు రేపు ఆవిష్కరణ సిద్ధమైపోయింది. సో ఏం చెప్పదలుచుకున్న ఒక ఉద్యమకారంగా? ఇదే ఆంధ్ర స్కూల్లో పెరిగినాను కదా ఆయనే. స్కూల్ కాలేజెస్ అని చెప్తా ఉంటాడు కదా, కాలేజ్ అక్కడ చేసినాను కదా. అది టీడీపీలో పెరిగినటువంటి వ్యక్తి కాబట్టి తను ఏమవుతుందిలే అనుకుంటున్నట్టున్నది. అదేదో ఆయన బలం చూసి ఆయన బలం అనుకుంటుండే ఆయన ముఖ్యమంత్రి అవ్వడం అనేది. ఆయన బలంతో కాదు, కేసీఆర్ మీద వ్యతిరేకతతోటి మా బోటలో అందరం నిలబడి కొట్లాడే వరకు ఆయన ముఖ్యమంత్రి అయిండు. అది సోయి మర్చిపోయి చేస్తున్నాడు, ఆయన ఈ పనులని సోయి మర్చిపోయి చేస్తున్నాడు. సో గతంలో కూడా మనం జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో కూడా ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించిన ప్రస్తావన తీసుకురావడం జరిగింది. రోషాయ విగ్రహం కావచ్చు. సో ప్రభుత్వాలు మారినా కానీ ప్రాంతాలు విడిపోయినప్పటికీ కూడా మళ్ళీ ఆంధ్రాకు సంబంధించిన విగ్రహాలను ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏముంటుందని చెప్పేసి అనుకుంటాను. అదే పాలకులు ఎందరు మారినా కానీ బతుకు మారలేదు అని లెక్కనే ఉన్నది ఇప్పుడు వీళ్ళ కథ. అది కూడా ఈయనే గిచ్చికాయం పెట్టుకుంటున్నాడు. కానీ నాకు అర్థమైతే లేదు ఏంటంటే, ఇక మేము కూడా గట్టిగా గిచ్చితే పుండు అవుతుంది, క్యాన్సర్ అవుతుంది. ఆయనకు రాజకీయంగా చాలా నష్టపోతాడు. ఎన్టీ రామారావుకు ఆల్రెడీ ఇక్కడ ఒక ఘాట్ ఉంది, ఎన్టీఆర్ ఘాట్ ఉంది. ఎకరాలల్లా ఆయనకు పొద్దున్న లేస్తే ఇక్కడంతా నివాళులు అర్పిస్తేందుకు జాగాలు పెట్టిర్రు. ఇక్కడ అటు ఇటు అలసిపోతే వచ్చి కూర్చుంటేందుకు పార్క్ లెక్క కట్టిరు దాన్ని అంతా. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఈ విగ్రహాలతోటి మా ఆత్మాభిమానం చంపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ట్యాంక్ బండ్ మీద ఇంతకుముందు పెట్టిన వాటినే తీసుకుపోయి అందులో పారేస్తుంది. అదో ఉద్యమం అయింది. ఇప్పుడు ఇది కూడా రేపు పెట్టేటప్పుడే చెప్తాం, ఇది ఉండేది కాదు. అందరూ ఒక తీరు ఉండరు కదా, మా లెక్క ప్రొటెక్ట్ చేస్తూ ఉండడు. రేపు ఏమైనా కావచ్చు. దీనికి ఎప్పటికీ పోలీసులు అందరిని పెడతారా? ఎప్పటికి ఇట్నే పెట్టి కాపాడతారా? దాన్ని కాపాడగలుగుతారా? కాపాడలేరు కదా. ఎవరెవరు వస్తారు? మా సాంస్కృతిక అడ్డా అయినటువంటి రవీంద్ర భారతిలో ఈ బాలసుబ్రహ్మణ్యం అసంటోళ్ళ విగ్రహాలు ఎవరైతే తెలంగాణను వ్యతిరేకం చేసిండో, ఒక పాట తెలంగాణ పాట కూడా ఇక్కడ వాడినటువంటి వ్యక్తి ఇక్కడ విగ్రహం పెట్టుడు అనేది మేము వ్యతిరేకిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ పల్లెలకు కూడా ఇది రేపు పోతూనే ఉంటుంది, జనాలకు పోతూనే ఉంటుంది. అది దాని రియాక్షన్ ఆయన చూస్తాడు, చవి చూస్తాడు, కాంగ్రెస్ వాళ్ళు చూస్తాడు, ముఖ్యంగా ముఖ్యమంత్రి చూస్తాడు. అదే ఒక పక్కన చాలా మంది వాదన కూడా బాలసుబ్రహ్మణ్యం అటువంటి వ్యక్తి కేవలం తెలుగు ఇండస్ట్రీకి కాదు, చాలా మందికి ఆయన పాట పాడినటువంటి వ్యక్తి, అంటే చాలా ప్రాంతాల్లో పాట పాడినటువంటి వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క విగ్రహం రవీంద్ర భారతిలో ఉంటే తప్పేంటి అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం కిరాయి గాయకుడు బాయనే, అడ్డమైన చెత్త పాటలు వాడినోడు ఆయనే, పెద్ద సంఘ సంస్కర్తన ఆయనే. ఇవి అడిగితే ఇప్పుడు ఆంధ్రలో పెట్టేటువంటి కొన్ని మెసేజ్ చూసిన తర్వాత తిక్కలేస్తుంది. ఉలమ్మి తిక్కరేగిందా, ఉలమ్మి తిమ్మిరెక్కిందా. తిమ్మిరి అంటే అర్థం ఏంటిది? నాటుల్లో నాటైతీవా దేవన్న, పాటల్లో పదమైతీవా దేవన్న, నీ మేలు మే మరువమో దేవన్న, నీ త్యాగము మరువమో. ఈ సాహిత్యం ఎక్కడిది? పల్లెల పాటలు ఎక్కడిది? అడేమైనా చిత్త పాటలు వాడినోడు కాదబ్బా, నాకు అర్థమవుతలేదు. పెట్టుకో, ఎవరి నెల పెట్టుకోవాలి, ముఖ్యమంత్రి ఇంటికాడ పెట్టుకోమని చెప్పు. ఎవడు అడుగుతలేడు. ఇడ గీ అడ్డా ఇక్కడ పెట్టేదేంది? మా దగ్గర పోయిన వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో పోయిన వాళ్ళు లేరా? నేరల్లో పోయిన మాధవ్ లేడా? ప్రెసిడెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ల ముంగట ప్రోగ్రాంలు చేసిన వాళ్ళు ఒక నలుగురు ప్రెసిడెంట్ల దగ్గర, నలుగురు ప్రధానమంత్రుల దగ్గర, 11 ముఖ్యమంత్రుల దగ్గర అవార్డు తీసుకున్న సుఖ సత్య గారు లేరా? గంటలు, కొన్ని వేల గంటలు ప్రోగ్రాం ఇచ్చినటువంటి లేదా? మాదేవి దండామా, భూదేవి దండామా, అమ్మవారు పార్వతిరా అనుకుంటా చేస్తుంటే పల్లెలు మొత్తం ఇట్లా కదిలేసే సిచ్యువేషన్ ఉంటే అటువంటి వాళ్ళని వదిలిపెట్టి వాటిల గురించి మాట్లాడితే వీళ్ళు ఉన్న ధనం గురించి అవ్వండి. వాళ్ళ ఇంటికాడ మరి సుఖసత్య కొడుకులు వాళ్ళు ఏం చేస్తారు చూస్తుంటే పట్టణాలు వేసుకుంటారు, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. వీళ్ళ లెక్క బంగ్లాలు 1000 కోట్లు సంపాదించలే. పెట్టుకొని వాళ్ళు ఇళ్ళ కాడ పెట్టుకొని అధికారికంగా పెట్టేది ఎక్కడిది? మా గుండెల మీద పెట్టేది ఎక్కడిది? మా దగ్గర సాహిత్యాలే. జైలు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. తెలంగాణ గురించి, అస్తిత్వం గురించి కొట్లాడి జైలు పోయినట్టున్నారు. వాళ్ళకి వీళ్ళకి కంపారిజన్ ఏంది? అంతర్జాతీయ స్థాయి అయితే తీసుకొచ్చి పాకిస్తాన్ సింగర్లను తీసుకొచ్చి ఇక్కడ పెడతావు. ఫతే అలీ ఖాన్, నుస్రత్ ఫతే అలీ ఖాన్ విగ్రహం ఇక్కడ పెడతారా? ఎవరైనా పెట్టుకోవడం ఉంటే మేమే ఊకం. ఇలా చాలా మంది వేరే టోళ్ళు కూడా మాట్లాడుతున్నారు, మతం సమస్య పార్టీలు కూడా మాట్లాడుతున్నారు.
ఇది మా కళకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. అయితే నుస్రత్ అలీ ఖాన్ విగ్రహం తీసుకొచ్చి పెడతా అనుకుంటారా? సవాలే లేదు. ఇవన్నీ ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు దాశరథులు, ముచ్చర్ల గారసంటోళ్ళు కావచ్చు, సుక్క సత్యయ్య గారు, ఇక్కడ పైడి జయరాజ్ అయితే సినిమా ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అనొచ్చు, ఫాదర్ ఆఫ్ తెలంగాణ సినిమా అనొచ్చు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఏదున్నా కానీ అసలు ఆయన ద వన్ అండ్ ఓన్లీ వన్ ఫస్ట్ యాక్షన్ హీరో ఇన్ ఇండియా ఈజ్ నన్ అదర్ దాన్ పైడి జయరాజ్. ఆయన ఎక్కడన్నా మాట్లాడిన ఎవరన్నా? వీళ్ళు మాట్లాడిన ఎక్కడన్నా? ఆయనే 7th ర్యాంక్ వచ్చింది ఆయన బాడీ బిల్డింగ్ లో, వరల్డ్ 7th ర్యాంకర్ ఆయనే. అసలు చెన్నైకి వెళ్ళి ఇక్కడ సినిమా ఇండస్ట్రీ వచ్చేటందుకు గల ఏకైక కారణంలో ముఖ్యమైన కారణం ఆయనే, పైడి జయరాజ్. చెన్నారెడ్డితో కూర్చొని చేసి ఇలా వీళ్ళు నాగేశ్వరరావు ఇక్కడ ఇళ్ళకి జాగా ఇచ్చినందుకు కూడా ఆయనే కారణం. ఎక్కడన్నా మాట్లాడి ఆయన గురించి ఎక్కడన్నా మాట్లాడతారా? మూకీ సినిమాల కాడికెళ్ళి ఆయన యాక్ట్ చేసిండు. అసలు ఆయన తెలంగాణలో సంగతి కూడా తెలియదు కదా, బొంద పెట్టిరు కదా, తన చరిత్ర బొంద పెట్టిరు కదా. ప్రభాకర్ రెడ్డి గారు అయితే 11 ఎకరాలు ఆయన, ఇలా 1000 కోట్లు 2000 కోట్ల పైన ఆస్తి. వాళ్ళేమో ఆడికెళ్ళి వచ్చిన వాళ్ళు నాగేశ్వరరావులు, ఎన్టీ రామారావులు, రాఘవేందర్ రావులు, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎకరాలు భూములు తీసుకొని ఇలా భూములల్లో మొత్తం వాళ్ళు ఏం చేస్తున్నారు? పైసలు సంపాదించే కేంద్రాలు పెడుతున్నారు. సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడాలని చెప్పి పెట్టిన వాటిల్లో ఆర్థికపరమే పెడుతుంది కదా. మన ఆంధ్రాలో ఎవరైనా పెట్టిండా విగ్రహాలు పెట్టిండా ఎవరైనా? ఇక మేము రోషయ్య విగ్రహం పెట్టేటప్పుడు వ్యతిరేకించినాం, ఓకే. ఎన్టీ రామారావు అంటున్నప్పుడు కూడా వ్యతిరేకించినాం. ఇప్పుడు దీన్ని కూడా ఏంటంటే ఆంధ్రాలో ఇప్పుడు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి పెట్టింది కదా రోషయ్యది. చెన్నారెడ్డి విగ్రహాలు ఉన్నాయి ఆడ? లేవు కదా. మన ఆయన రాసిండు. వీళ్ళ బుద్ధులు అంటే ఇప్పుడు ఏం మాట్లాడినా కానీ ఇంత పెద్ద ఆయన నువ్వు అడిగినట్టుగానే వాళ్ళు అడుగుతున్నారు వితండవాదంగా. ఓ అని చాలా పెద్ద మనిషి కదా, గొప్పోడు కదా అని. అరే మా దగ్గర చరిత్ర సృష్టించినటువంటి వాళ్ళ కాళ్ళ చెప్పు కింద కూడా పనికిరారు, మట్టి కింద కూడా పనికిరారు వీళ్ళు. జైళ్ళకి ప్రాంతం గురించి కొట్లాడినటువంటి వాళ్ళు, మా గద్దర్లు, మా అందశ్రీలు, మా గూడంజన్నలు, వీళ్ళెవరు పైసలు సంపాదించుకొని అలిసాన్ బంగ్లాలలో లేకుండా వీళ్ళంతా. వాళ్ళ చరిత్ర ఎక్కడ పోయింది? మా శంకర్ సారంగపాణి భార్య క్యాన్సర్ రోగం వస్తే ట్రీట్మెంట్ లెక్క చచ్చిపోయింది, కొడుకు క్యాన్సర్ రోగం వస్తే ట్రీట్మెంట్ లెక్క చచ్చిపోయిండు. మా కత్తు కాంతారావు పిల్లలు కూడా సేమ్ అదే పరిస్థితి ఉన్నారు. చాలా చాలా దయనీయమైన సిచ్యువేషన్ ఉన్నారు. మేము అంటున్నాం ఇలా ఆంధ్ర తెలంగాణ గురించి వాళ్ళు మాట్లాడుతారు కదా. రామకృష్ణ జయ జయ తెలంగాణ పాట పాడింది, రామకృష్ణ పాట పాడిండు. ఈయన కాదనంటే బాలసుబ్రహ్మణ్యం కాదంటే పైసలు తీసుకొని రిటర్న్ ఇచ్చిండు అంటారు. అది నిజమేనా? అది నార్కాటిక్ టెస్ట్ చేయరా భయ్? చేస్తావా? చేయి. రసమై బాలకిషన్ చేస్తారా, లేకపోతే అంతడుపులు నాగరాజుకి చేస్తారా? చేస్తే అర్థమవుతుంది కదా కరెక్టో కాదు అని. ఇవాళ కాదు 2004 నుంచి మొత్తుకుంటా. నేనైతే ఒక 100 బహిరంగ సభలలో చెప్పింటా. అప్పుడు ఈ సోషల్ మీడియా లేదు అంత, అది కూడా వేరే పేడ్ మీడియా ఉన్నది కదా, పెద్దోళ్ళ ఛానళ్ళు, వాటిల్లో ఎవడు వేయలే, అవన్నీ వాళ్ళే కదా. ఒక్కడ ఎందుకు వచ్చి మాట్లాడతలేరు? చిన్నగా ఓ ఇక పన్నుకు నొప్పి వస్తే ఢిల్లీ పోతే ట్రీట్మెంట్ చేసుకుంటా కూడా రాసిన వాళ్ళు ఉన్నారు కదా పత్రికలు అసంటోళ్ళు. ఏ చిన్న సినిమా యాక్టర్ల బర్త్డేలు అయితే అర్ధ గంట చూపిస్తారు కదా. మేము అనే అంశాల మీద ఫస్ట్ మాట్లాడితే, ఇప్పుడు చెప్తున్నాం ఈయన కిరాయి సరుకు అని చెప్తున్నాం. కిరాయి గానికి గింత గౌరవం ఎందుకు పోయి నాకు అర్థం కాదు. దేని గురించి? ఈడ 1200 మంది చచ్చిపోయిన ఉన్నారు కదా, వాళ్ళ ఆత్మాభిమానం గురించి, ఆత్మగౌరవం గురించి చచ్చిపోయినరు. ఉనికి కాపాడుకుంటేందుకు చచ్చిపోయిన వాళ్ళు. మరి వాళ్ళ త్యాగాలు కావా? వాళ్ళ ఆత్మ బలిదానాల సాక్షిగా వాళ్ళ గుండె నిండా ఈత పెట్టుకొని ఈయన నార్మల్గా కరోనా వచ్చి చచ్చిపోయిండు. కానీ వాళ్ళు ఎవరో అంటారట ఆయనే ఆఖరి కోరిక అని. మాకు కూడా ఆఖరి కోరికలు బొచ్చడం మంది రాసిన ఆఖరి లెటర్లు ఉన్నాయి. ఆఖరి కోరికలు రాసిన వాళ్ళు లెటర్లు ఉన్నాయి. ఇష్టంటోళ్ళై దుర్మార్గులై విగ్రహాలు ఒక్కడు కూడా ట్యాంక్ బండి మీద ఉంచొద్దని చెప్పినప్పుడు ఉన్నాయి కదా, అవి కూడా ఉంచో తీసి పడాలని చెప్పని ఆఖరి కోరికలు ఉన్నాయి. చేస్తారా? బొచ్చడం మంది ఆఖరి కోరికలు ఉన్నాయి. రేపటి పర్యటన ఏమన్నా అడ్డుకుంటా ఉన్నారా? మీరు ఏం చేయబోతా ఉన్నారు? మీరు ఇగో ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేటప్పుడు ఎట్లా వచ్చిండు? పిల్లలు ఏమైనా అనౌన్స్ చేస్తారు కావచ్చు అనుకొని స్వాగతం పలికారు. పోయేటప్పుడు ఏం చేశారు? చెప్పులు చూపించారు, కట్టెలు పట్టుకురు. ఇంకో 2 నిమిషాలు అయితే తిరుగుబాటు అక్కడనే అవుతుండే. విన్నావా? ఇది చూస్తారు కదా. ఎప్పటికి ఇదే పోలీసు ఉంటుందా? ఇప్పుడు మేము కానూన్ను చేతిలో పట్టదలుచుకోలేబ్బా. మేము గాంధీవాదంలా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా అస్తిత్వాన్ని కాపాడుకుంటేందుకు ఇక్కడ త్యాగాలు జరిగినాయి కదా, మా మనోభావాలు దెబ్బతీయనుకుంటా ఇవాళ అందరు తెలంగాణలో ఉన్నటువంటి కవులు కావచ్చు, రచయితలు కావచ్చు, కుమ్మడిగా సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, ప్రజెంట్ ఉన్న జర్నలిస్టులు కావచ్చు, అందరూ సంఘాలకు అతీతంగా వాళ్ళకున్న స్థానాలకు అతీతంగా వాళ్ళు కొట్లాడుతున్నారు, రాస్తున్నారు, ఫేస్బుక్లలో ఆర్టికల్స్ రాస్తున్నారు. వీళ్ళందరి మీద గౌరవం ఏమన్నా మీకు ఉండేది ఉంటే అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఒక్కెత్త అవుతున్నారు ఈ ముఖ్యమంత్రికి, ఈయన ఒక్కెత్త అవుతున్నాడు. మరి ఎంతేమున్నదో మరి ఆయనకు మాకు అర్థమవుతలేదు కానీ ఒక్కెత్త అవుతున్నారు. అయినా కానీ వీళ్ళందరినీ పక్కకు పడేసి ఆయన వీళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టుగా వీళ్ళను దాని కింద భూమి కింద వీళ్ళ ఆత్మాభిమానాన్ని అందులో బొందబెట్టి ఈయన విగ్రహం కడుతున్నాడు.